మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే, మీరు రాజీనామాకు సిద్ధమా అని అడుగుతున్నా. హరీష్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 200% అమలు చేస్తున్నాం. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన, ఏ గ్రామంలో ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపొస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్అవుట్ చేసి 200% చేస్తా. ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి, అది 100% నేను ప్రామిస్ చేస్తున్నా. మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు, 200% మేము చేస్తాం. మరి నీ సంగతి అడుగుతా ఉన్నా, ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని. నేను మాటల వ్యక్తిని కాదు సార్, 97 నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా, సొంత డబ్బులు ఖర్చు పెట్టినా. మీరు సొంత డబ్బులు కాదు, ట్రంక్ డబ్బాతో వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు, లక్షల కోట్లు అప్పు చేసిండ్రు. నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు. నీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏవైతే మాట ఇచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాట ఇచ్చిండో దానికంటే 10 రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. హరీష్ రావుకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చెయ్యి. నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు. నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా, సోషల్ సర్వీస్ చేస్తా, మా నాయకుల కోసం తిరుగుతా. నేను రాజకీయాల మళ్ళీ ఉండా, పోటీ చెయ్యా. కానీ హరికృష్ణ క్యాన్వసింగ్ చేస్తా, ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా, చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళీ రాజకీయాలు ఉండదు. అప్పుడు దీనికి పట్టిన శని 40 సంవత్సరాల నుంచి, ఎందుకంటే మీ మామ మంత్రి ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ పిఏ ఉన్నావు, అప్పటి నుంచే నీ దరిద్రం పీడబోతుంది, నీ శని సిద్దిపేటకు విరగడవుతుంది. దీనికి సిద్ధమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఓటమి గెలుపు అనేది ఓడుతుంటారు, గెలుస్తుంటారు. 5 క్రికెట్ మ్యాచ్లు ఆడితే 3 సెంచరీలు కొడతాం, 1 డక్అవుట్ అవుతాం. నేను డక్అవుట్ కావడానికి సిద్ధం, సెంచరీ కొట్టడానికి సిద్ధం.